హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? మేమైతే బాగున్నామండి. మేము సీడ్ కలెక్షన్ కూడా చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయంలో పండిన వెజిటేబుల్స్ నుండి కూడా మేము సీడ్ కలెక్షన్ అనేది చేస్తున్నాము. ఇది దోసకాయ, ఇది సొరకాయ అండి. సొరకాయ విత్తనం కోసం అనేసి ఇది మేము పెట్టడం జరిగింది. చూడండి, పచ్చిదైతే మనకి ఇలా సౌండ్ రాదు, ఎండిపోయింది కాబట్టి మనకు పటపట అని సౌండ్ వస్తుంది. అదేవిధంగా ఆకుకూర అండి. ఆకుకూర కూడా మేము విత్తనాల కోసం అనేసి తీసి పెట్టడం జరిగింది. బీరండి, ఇక్కడ చూడండి, దేశీ వాలి ఎర్రగడ్డలు వైట్ ఉంది, అదేవిధంగా రెడ్ కలర్ కూడా ఉంది. దీన్ని 2 నెలలు ఈ విధంగా ఆరబెట్టుకుంటామండి. ఆరబెట్టిన తర్వాతనే మనం భూమిలో పెట్టిన వెంటనే మనకు విత్తనం అనేది బాగా వచ్చి గడ్డ ఊరుతుంది. చుక్కకూర, చుక్కాకులో పూత వచ్చిందంతా కూడా మేము సీడ్ కోసమని కలెక్షన్ చేయడం జరిగింది. చూసారు కదా, చూడండి, రాగులు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని వెరైటీ ధాన్యాలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా సీడ్ కలెక్షన్ అన్నీ కూడా. ఇది చూడండి, అవిసె కూడా ఇంకా విత్తనం తీయలేదు, సీడ్ కోసం అయితే అలాగే ఉంచడం జరిగింది. చూడండి, ఒకసారి మనకు ఏ విధంగా అవిసె విత్తనం ఉండేది మీకు చూపిస్తాను. చూడండి, అవిసె విత్తనము, దీని మధ్యలో అవిసె విత్తనాలు అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా సీడ్ కోసము మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మా సరోజమ్మ, కడపల సరోజమ్మ గారు ఇవన్నీ కూడా సీడ్ కలెక్షన్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ మళ్ళీ రిలే సోయింగ్కి వేయడం జరుగుతుంది. చూసారు కదండి, ఈ విధంగా మనం కూడా ఇంటి దగ్గర ఏ చెట్టు అయినా సరే ఏ పూత వచ్చిన తర్వాత మనం సీడ్ కలెక్షన్ అనేది చేసుకోవచ్చు. అది పూల మొక్కలైనా సరే, వెజిటేబుల్ ఏదైనా, ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు ఏదైనా కానీ మనం చేసుకోవచ్చండి. ధన్యవాదాలు.